నా అనుభవం చెప్తాను మీకు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఎవడ కనబడతాడా వాడికి యేసు ప్రభు గురించి చెప్పేద్దామని ఉండేది. పెద్ద తెలియదుగా, తెలిసిన 2 మాటలైనా చెప్పేయాలి మనం త్వరగా. వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు, తెలిసిన కొద్ది మాటలైనా త్వరగా చెప్పేయాలి వాళ్ళకు అన్నట్టుగా ఉండేది. ఆ రోజున ఉబలాటం అది మరి దేవుడు కనికరిని చూశాడేమో. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, విడ్డూర పడతారు. నిజంగానే అది విడ్డూరమే. నేను ఆగస్టు నెలలో యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది అక్టోబర్ నెలలో ఒక శిష్యరకపు శిబిరానికి వెళ్ళి కూర్చొని స్థిరపడి, మీకు విషయం చెప్పనా, డిసెంబర్ 25వ తారీఖు స్పీకర్గా పోయా. సంవత్సరం అవ్వలేదు. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే నేనేం ఆశపడి వెళ్ళలేదు. ఒక దగ్గర పనిచేసే దేవుని సేవకుడు ఆయన దగ్గర వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో సుమారు 38 కిలోమీటర్లు. ఆదివారం ఆరాధన మా ఊర్లో మందిరం లేదు. ఆ కారణం చేత 38 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్తే ఆయన వెనకాల వెళ్ళటం, ఆయన బ్యాగను మోయటం, ఆయన వాక్యం చెప్తే చక్కగా వినటం, రాసుకోవడం, పాస్టర్ గారిని ప్రశ్నించడం, అట్లా నేర్చుకున్న తర్వాత క్రిస్మస్ వచ్చింది. ఒక దగ్గర ఆయన ఆరాధన చెయ్యాలి. వాళ్ళ సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం. అక్కడ ఎవరో చచ్చిపోయారు. బాబు నేను వెళ్ళక తప్పదు, మరి క్రిస్మస్కి ఎవరు వాక్యం చెప్పేవాళ్ళు లేరు, నువ్వు చెప్తావా అన్నాడు. పాస్టర్ గారు నాకేమొచ్చండి చెప్పడానికంటే, నువ్వు ఆలవీలకి చెప్తుంటావు కదా యేసు ప్రభు ఎందుకు దేవుడో, ఎందుకు నమ్మాలో చెప్తుంటా, అదే చెప్పు అన్నాడు. అదే చెప్పంటే వింటున్నారా లేదా మీరు? ఇక ఎల్లక తీరుతుందా? ఇక వెళ్ళాను మొత్తానికి. తీరా వినండి, వాళ్ళకు ఉత్తరం రాశా. ఆ రోజుల్లో ఫోనులు లేవుగా, చిన్న ఉత్తరం రాశాడు. నేను క్రిస్మస్కు పలానా అబ్బాయిని పంపిస్తున్నాను, ఒక అబ్బాయిని, అతను వాక్యం చెప్తాడు, కార్యక్రమం అంతా మీరు నడిపించుకోండి అని. ఆ ఆయనకు ఒక ఇంట్లో జరిగేది ఆరాధన, ఆ ఆయనకు ఒక కార్డు మొక్క రాశాడు. సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. వింటున్నారా లేదా మీరు? వెళ్ళేసరికి డాక్టర్ గారు ఆయన, నేను పాస్టర్ గారు అహరోన్ గారు పంపించారండి, నేను వచ్చాను, నా పేరు స్వామి అన్నాను. బాబు నీ గురించేనా? పాస్టర్ గారు కార్డు రాశారులే, లోపలికి రా అన్నారు. నేను లోపలికి అడుగేసే లోపు వాళ్ళ అన్నయ్య గారు కూతురు ఉంది అక్కడ. ఈయన మెడికల్ డాక్టర్, వాళ్ళ అన్నయ్య కూడా గవర్నమెంట్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తుంటాడు. వాళ్ళ కూతురు ఉంది అక్కడ. ఆ పిల్ల చూసింది నన్ను, చూసి బాబాయ్ రెండో ఒకసారి మీరు అంది. ఆయన వెళ్ళాడు ఈ డాక్టర్ గారు, ఈడేంటి బాబాయ్ వచ్చాడు, ఎందుకంటే అమ్మాయిని ఏడిపించింది మనమే. యేసు ప్రభు నమ్మకం అనిపోయి ఎంత భయంకరమైన తొంట్రోళ్ళమనంటే, ఆ పిల్ల ముందు బెంచీలో కూర్చుంటే ఆ పిల్ల జడను వింటున్నారా అండి, ఈ వెనకాలన్న బెంచి కర్రకు ఇట్లా ముడిపెట్టి ఆ పిల్ల లేచినప్పుడు ఏడిపించేటువంటి పని చేసిన దుర్మార్గుడు నేను. స్వామి అన్న ఏంటండి, మెత్తగా చక్కగా చల్లగా ఉన్నాడు అనుకోకండి. మా వైపు సామెత ఉంటుందిలేండి, కొంతమంది ముఖమేమో శుద్ధిగా ఉంటుంది కానీ ఇటు మొలంతా గజ్జే, మొగ శుద్ధి మొలగజ్జ అంటారు మా వైపు. చూడడానికి చాలా మెత్తగా ఉంటారు కానీ ఏమి అల్లరోళ్ళమో. ఈ పిల్ల మమ్మల్ని చూసిందనుకోండి, వింటున్నారా అండి, చూసిందనుకోండి, ఎండ్రకాయలు ఉంటాయి చూసారా, పీతలు సముద్ర బొడ్డున, అవి గబగబా నడిచి వెళ్ళిపోతుంటాయి. ఈ శోభారానికి మేము కనబడాలే కానీ ఎండ్రకాయల్లో అడుగులేసుకుంటూ పోయేది. ఆ పిల్ల ఈ డాక్టర్ గారు అన్నయ్య కూతురు నాకు తెలియకపోయే. ఆ పిల్ల అందట, బాబా ఈడేంటి వచ్చాడు అంటే, పాస్టర్ గారు పంపించారంటే, ఈడు క్రైస్తవ వ్యతిరేకే బాబాయ్, తెలుదా మీకు, ఈడు ఎలా ఏడిపిస్తాడో క్రైస్తవుల్ని వీడు. మరి పాస్టర్ గారు తెలియకుండా పంపించారు కదమ్మా, మరి ఎవరున్నారు చెప్పడానికి అంటే, మొత్తం ఆ పిల్ల అదేదో మనసులో పెట్టుకుని వాళ్ళ బాబాయ్కి చెప్పి ఆగితే బాగుండునుగా, మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరికీ చెప్పేసింది. ఎవడో వచ్చి కూర్చొని వాక్యం విన్నారు. అందరు ఇక అల్లం గీరుకోవడానికి, మాంసాలు కోసుకోవడానికి, వంటలు వండుకోవడానికి పోతున్నారు. అందరూ అక్కడే ఉన్నారు. ఇక డాక్టర్ గారు, అతని అమ్మగారు, వాళ్ళ అన్నయ్య గారు, వీళ్ళు మాత్రం కూర్చున్నారు. ఒక్కడు మన ముందు లేడు. ఇక ప్రసంగం చేయాలి. ఇప్పుడు ఎన్ని నెలల ప్రసంగికుడైనా ఆగస్టు నెలలో ప్రభుని నమ్మి అక్టోబర్ నెలలో బలపరచబడి ఇప్పుడు డిసెంబర్ నెల 25వ తారీఖు ప్రసంగికుడు. గట్టిగా కలిపితే 6 నెలలు కూడా అనుభవం లేదు ప్రభుతో. కానీ ప్రభు గురించి ఏదో చెప్పాలి, నేను ఎరిగింది ఏదో చెప్పాలి. సరే నిలబడ్డాను. ప్రభు ఏం చెప్పను, వీళ్ళేమో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాతన క్రైస్తవులు, నాకేమీ తెలియదు, కానీ ఏదో చెప్పాల్సింది చెప్తానని ప్రార్థన చేసుకుని నేను అన్న మొదటి మాట ఏంటో తెలుసా అండి,
ఈ రోజున క్రిస్మస్ కాబట్టి పలావ్ తిందామని, మాంసాలు తిందామని మన వాళ్ళు చాలా బాగా సిద్ధపరుస్తున్నారని, కానీ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి దేవుడంతా సిద్ధపరిచినాడో ఇవన్నీ తెలుసుంటే అవన్నీ మానుకొని వచ్చి వినేవాళ్ళు అన్నారు. వాళ్ళు ఆపేరు పని. ఇదేంటో అలా చెప్పాడు. ఆయన ఎంత బాగా సిద్ధపరిచినాడు మరియను, ఎంత బాగా సిద్ధపరిచినాడు బెత్లెహేమును, ఎంత బాగా సిద్ధపరిచాడు యోసేపు. ఈ మూడే చెప్పా ఆ రోజు. యోసేపును దేవుడు ఎలా సిద్ధపరిచాడో మత్తయి సువార్త నుంచి చెప్పా. మరియను ఎలా సిద్ధపరిచినాడో వింటున్నారా, లూకాసు సువార్త నుంచి చెప్పా. బెత్లెహేమును ఎలా సిద్ధపరిచినాడో మళ్ళీ లూకాసు సువార్త 2వ అధ్యాయం నుంచి చెప్పా. మొత్తానికి నా ప్రసంగం 45 నిమిషాలు అయింది. ఈ రోజున మా చర్చలో కామేశ్వర జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, కోర్టులో పని